హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్స్ అనమాట. అయితే ఇది అసలు యాక్చువల్గా ఇది మన 2 days కిందనే పోస్ట్ కావాలి. కొంచెం చిన్న ఇన్సిడెంట్స్ అయింది. ఆల్రెడీ వీడియో మొత్తం ఎడిట్ అయిపోయింది. ఎడిట్ అయిపోయాక ఏమైందంటే నేను యాప్ డిలీట్ చేసేసా. యాప్ డిలీట్ చేసేసినాక మొత్తం వీడియో మొత్తం వ్లాగ్ రెడీ అయ్యి పెట్టింది మొత్తం డిలీట్ అయిపోయింది. ఇక అట్లా కొంచెం సాడ్గా ఉండే, కొంచెం డిమోటివేట్ అయిపోయింది. ఇక ఏదైతే అదని చెప్పి మళ్ళీ కొత్తగా షురూ చేసిన వ్లాగ్ మొత్తం ఎడిట్ చేసిన. అట్లా ఇక ఈరోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇక తర్వాత కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి వీడియోస్ అయితే. చాలా వర్కౌట్ వచ్చేసి మన లెగ్స్ అనమాట. లెగ్స్లో మనం ఫస్ట్ గట్టిగా చేయాలి కాబట్టి ప్రీ వర్కౌట్ వేసేసుకున్నాం. ఫస్ట్ మా అన్న వేసుకోండు, మా ఉస్తాద్. తర్వాత నేనైతే వేసేసుకున్నా. కొంచెం ఏంటంటే గలీజ్గా ఉంటుంది, ఎంత టానిక్ లాగా ఉంటుంది మొత్తం. చిన్నపిల్లలకి టానిక్ వేస్తారు కూడా అట్లా ఉంటుంది ప్రీ వర్కౌట్. హైడ్రా వాడతాను నేను. తర్వాత ఇక ఫస్ట్ అయితే వార్మప్ చేసేసుకోవాలి 10 to 15 minutes. 10 లేకపోతే 20 minutes అని చేయవచ్చు, ఎందుకంటే బాడీ మొత్తం ఫ్రీ చేసుకోవాలి. లెగ్స్ కదా, లెగ్స్కి పెద్ద మజిల్ కాబట్టి అది గట్టిగా చేయాలి లెగ్స్కి. నేనైతే ఫుల్ 20 minutes అయితే వేసుకుంటాను వార్మప్ చేసుకున్నాక మెల్లగా అట్లా కొంచెం ముచ్చట్లు, వార్మప్లో కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం మేము. ముచ్చట్లు అవి ఇవి అనుకుంటా ఇక ల్యాగ్ చేసినాం. కొంచెం లేట్ అయితే అయిపోయింది లెగ్స్ స్టార్ట్ చేసేవారికి. ఇక అన్ని మూమెంట్స్ చేసుకుంటా మళ్ళా మా ఉస్తాదేమో అనుకుంటా చెప్తున్నాడు, ఇదేంద్రా ఇట్లా వేస్తున్నావు అది అని చెప్తే ఇక నాకు సడన్గా నవ్వొచ్చి ఇక నేను కింద పడ్డా. తర్వాత ఇక ముచ్చట్లు అయిపోయాక మా ఉస్తాదేమో అంటున్నాడు. ఇక మా ఉస్తాద్ ఏదంటే అది. నేనైతే ఉస్తాద్ అంటే మా నాగబావ అన్న. ఆయన ఎప్పుడు యూట్యూబ్లో పెడతా ఉంటా కదా, ఆయన మా నాగబావ అన్న. ఆయన ఫుల్ సపోర్టివ్ మనిషి ఆయన నాకు. ఆయన ఏదైనా చేస్తాడు సపోర్ట్ చేయడానికి. మంచిగా బాగుపడుతున్నాడు అంటే మంచిగా సపోర్ట్ చేస్తాడు. చాలా మంచి మనిషి ఆయన. తర్వాత ఇక చలో మన లెగ్స్ ఫస్ట్ సెట్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. లెగ్ ఎక్స్టెన్షన్లో నేను 3 sets 15 reps చేస్తాను. ఈచ్ సెట్ 15 reps. ఇక వెయిట్ అయితే తక్కువ కొట్టిన, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన కాబట్టి ఇక వెయిట్ తక్కువ చేసిన. ఎందుకంటే మెల్లగా చేయాలి, ఎక్కువ ఓవర్గా హెవీ వెయిట్స్ వేసుకొని కొట్టినాం అనుకో సెట్ కాదు. ఇక అట్లా ఫస్ట్ సెట్ అయిందో లేదో తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం నేను, మా అన్న. ఈ రాఘవేంద్ర అన్న అయితే 1 year తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది, అప్పుడు వచ్చిండు. 1 year కింద బంద్ చేస్తే అప్పుడు వచ్చిండు. తర్వాత ఇక మన లెగ్ ఎక్షన్ అయిపోయాక లెగ్ ప్రెస్లో 3 sets 5 sets 15 reps. నేనైతే తక్కువ రెప్స్ కొడుతున్నా, ఎందుకంటే చాలా సోర్నెస్ అయిపోయింది బాడీ అయితే. తర్వాత ఇక థర్డ్ సెట్ ఇది పవర్ స్క్వాట్స్. ఇది కూడా ఒక 3 sets 15 reps. ఎందుకంటే ఇది ఎందుకు మంచిగా పడుతుంది, ఇది కూడా వర్కౌట్లో ఇది చేయాలి, పక్కా చేయాలి. ఇది చేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. ఇది మెయిన్ వేరియేషన్, ఇది కూడా మంచిగా. తర్వాత ఇక ఈ జిమ్ మా వైబ్ చూడు ఎట్లుంటుందో, ఖాళీ ఖతర్నాక్ ఉంటుంది. కళ ఎమోజీ చూడు ఖాళీ. తర్వాత ఇక డీప్ డిస్కషన్ చేస్తున్నా, ఏదో పోగొట్టుకున్నాను లాగా. ఇక ఏదో ఆలోచించుకుంటా కూర్చున్నాం, యూట్యూబ్లో సక్సెస్ అవుతామా కాదా దాని గురించి. అమ్మ తలకాయలో ఏమేమో తిరుగుతూ ఉంటాయి. ఇక అది అయిపోయాక సీదా ఇక లెగ్స్ హ్యామ్స్ట్రింగ్స్కి వచ్చేసినాక ఇవైతే 3 sets 15 reps. ఇవి కూడా వెయిట్ తక్కువనే కొట్టిన, 20, 25, 30, 35 కొట్టిన. ఇక చాలా వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయాక లెగ్స్ అయితే చూసుకున్నా. లెగ్స్ పంప్స్ చూడండి ఎట్లా వచ్చినా, ఓన్లీ ఈవిల్ ఐస్ కాదు అన్నీ ఐస్ చూడండి ఎట్లుంటాయో కామెంట్ చేయండి. చలో ఉంటాం అలా. ఈరోజు స్టే ఫిట్, స్టే హెల్తీ.